Hi everyone, welcome back again. So మనం fourth sem maths paid classes చేస్తున్నాం కదా. Today it is first unit groups and cyclic group. But before exams పిల్లలందరూ చెప్పేది ఒకటే థింగ్, క్వశ్చన్ పేపర్ ఏమొస్తుంది అని. అండ్ అందరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ చేసుకునేది వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మా కాలేజ్లో ఏం చెప్పలేదంటే మా కాలేజ్లో ఏం చెప్పలేదని. సో అయితే ఫుల్ సిలబస్ మొత్తం మీకు జస్ట్ 4 వీడియోస్లో 4 యూనిట్స్వి 4 వీడియోస్ అండ్ ఓన్లీ ఇన్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ అయిపోతాయి. దట్ ఈస్ అరౌండ్ 2 to 3 hours 1 యూనిట్. అట్లా జస్ట్ 10 అవర్స్లో ఫుల్ సిలబస్ కవర్ చేయొచ్చు అంటే ఎట్లా అనిపిస్తుంది? అమేజింగ్ కదా. సో 4 యూనిట్స్వి 4 వీడియో లెక్చర్స్ ఉంటాయి. ఫుల్ సిలబస్ కవర్ చేస్తాం మనం. అందులో నోట్స్ అనేది కూడా ఇచ్చేస్తాను నేను మీకు PDF ఫార్మాట్లో. అండ్ లైవ్ క్లాసెస్ పెట్టుకొని మనం ఎలాగ అప్రోచ్ అవ్వాలి ఎగ్జామ్ని, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ జస్ట్ పాస్ అవ్వడానికి ఎంత ప్రిపేర్ అయితే బెటర్, ఎక్కువ స్కోర్ చేయడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది డిస్కస్ చేస్తుంటాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా లైవ్ క్లాసెస్లో డిస్కషన్ ఉంటుంది. ఎవరైనా తర్వాత జాయిన్ అయినా కూడా, దట్ ఈస్ లైవ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత జాయిన్ అయినా కూడా ఆ లైవ్ క్లాసెస్ది రికార్డింగ్ ఇచ్చేస్తాను నేను. ఈవెన్ మీరు 1 day బిఫోర్ ఎగ్జామ్ ఈ వీడియో చూస్తున్నా కూడా జస్ట్ 4 వీడియోస్ 10 అవర్స్వి చూసి ప్రిపేర్ అయిపోవచ్చు కదా. అలా ప్రిపేర్ అయిపోతాం అని అనుకున్న వాళ్ళు ఈవెన్ 1 day బిఫోర్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు ఈ కోర్స్ని. సో నేను కింద ఒక లింక్ ఇచ్చిన, ఆ లింక్లో ఒక వీడియో ఉంటుంది, ఎలాగ జాయిన్ అవ్వాలి, ప్రాసెస్ ఏంటిది అనే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఆ వీడియో చూస్తే. వన్స్ ఆ వీడియో చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జస్ట్ ఈజీ థింగ్ చూడండి. జస్ట్ నేను ఒక QR కోడ్ ఇస్తా, పేమెంట్ చేస్తారు. ఆఫ్టర్ పేమెంట్ మిమ్మల్ని ఒక గ్రూప్లో జాయిన్ చేస్తాను నేను. ఆ గ్రూప్లో మీకు ఈ వీడియోస్ రిలేటెడ్ అండ్ PDF మొత్తం అవైలబుల్ ఉంటుంది మీకు. అక్కడ నుంచే మీరు ఆ వీడియోస్ అండ్ PDFs చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. నేనే ఎక్స్ప్లెయిన్ చేసిన, వేరే వాళ్ళు కాదు మళ్ళీ. సో మొత్తం ఎక్స్ప్లెనేషన్ అదంతా జరిగిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టా ID SAMEE.NA278 అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఆర్ జీమెయిల్ ID bsamina278@gmail.com. విదిన్ 24 అవర్స్లో ఆన్సర్ వస్తుంది మీరు మెసేజ్ చేసిన తర్వాత. సో ఫస్ట్ అయితే ఆ లింక్ చూసి అందులో వీడియో త్రూ జాయిన్ అయిపోండి మీరు హ్యాపీగా. చాలా ఈజీగా స్మార్ట్ వేలో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది చెప్పిన నేను. డెఫినెట్గా యూజ్ అవుతాయి మీకు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, ఎగ్జామ్ హాల్కి బయట కూర్చొని ఏదైనా ఒక క్వశ్చన్ డిస్కస్ చేసి అదే ఎగ్జామ్లో వచ్చింది అనుకోండి, అబ్బా ఎంత మంచిగా రాసినామో అని అనిపిస్తుంది కదా. సేమ్ వేలో ఫుల్ సిలబస్ మీకు అట్లనే పక్కన ఎవరో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి అదే మీరు ఎగ్జామ్ హాల్లో పోయి రాస్తే ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అది. అలాగే చేసిన నేను కూడా ఇక్కడ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను పర్సనల్గా కూడా కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ పర్సనల్ నెంబర్స్ కూడా నేను అవసరం అనుకున్నప్పుడు ఇస్తాను నేను అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి కింద ఇచ్చిన లింక్ త్రూ. అండ్ ఇన్ ఫ్యూచర్ CS కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. అండ్ వేరే సబ్జెక్ట్స్ కూడా తెచ్చే ప్లానింగ్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను అప్రోచ్ చేయొచ్చు టీచింగ్లో. వాళ్ళ త్రూ వేరే సబ్జెక్ట్స్ అయినా తెద్దాం మనం. నెక్స్ట్ ప్రూవ్ దట్ ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఈజ్ ఎబిలియన్ అన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ ఏంటి అంటే ఈ షార్ట్వి ఒక 2 కలిపి ఒక లాంగ్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసి. ఇవి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో నేను అన్నీ చెప్తున్నా. ఇవన్నీ ఈజీగా కూడా ఉన్నాయి, జస్ట్ 1 స్టెప్లోనే ప్రూవ్ అయిపోయే థింగ్స్ లాగా ఉన్నాయి. ప్రాపర్గా అర్థం చేసుకుంటే సో చేద్దామా, ఏం ప్రాబ్లం లేదు. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ అనేది ఎబిలియన్ షో చేసేది ఉంది. ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ అని అంటున్నామంటే ఫస్ట్ సైక్లిక్ గ్రూప్ తెలియాలి. ఇప్పటివరకు మనం చాలాసార్లు డెఫినేషన్ రాసినాం. సో ఆ డెఫినేషన్ మీరు ఇలాగ క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినేషన్ వాడు అడిగినా అడగకపోయినా రాస్తే ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయొచ్చు. సో ఇక్కడ సైక్లిక్ గ్రూప్ డెఫినేషన్ రాయండి. నో సైక్లిక్ గ్రూప్ డెఫినేషన్ ఏం చెప్తుంది మనకి, G అనేది ఒక గ్రూప్ ఉంటే ఈ Gని మనం Aతో జనరేట్ చేసి రాసేయచ్చు. దట్ ఈజ్ చూడండి, A⁴ రాసేయచ్చు హోల్ Gని. ఈ n వాల్యూ అనేది సమ్ ఇంటీజర్ వాల్యూ ఉన్నప్పుడు అని దాని గురించి డిఫైన్ చేస్తాం మనం. అయితే ఇప్పుడు ఎవ్రీ సైక్లిక్ గ్రూప్ ఎబిలియన్ అని షో చేయమన్నాడు. ఎబిలియన్ అని అన్నప్పుడు ఎబిలియన్ మీనింగ్ తెలియాలి. స్టార్టింగ్లో చెప్పిన నేను ఎబిలియన్ ఏంటి, ఎబిలియన్ వాజ్ ద సింపుల్ కాన్సెప్ట్. ఏవైనా ఎలిమెంట్స్ ఉంటే వాటికి సంబంధించి, దట్ ఈస్ A అనేది ఒక ఎలిమెంట్ Gలో తీసుకుంటే A × X = X × A అవుతుంది ఫర్ ఎవ్రీ X బిలాంగ్స్ టు G లాగా. అంటే ప్రతి ఎలిమెంట్ని కూడా నువ్వు ఈ Aని యూజ్ చేసి ఆ ఎలిమెంట్ని ఇలాగ మల్టిప్లై చేసినా, ఎలిమెంట్ ముందు మల్టిప్లై చేసి అది మల్టిప్లై చేసినా, 2 ఈక్వల్ వచ్చేటట్టు ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఎబిలియన్ గ్రూప్ అనేసి అంటారు. కాకపోతే ఇక్కడ మనం A అనే సైక్లిక్ గ్రూప్ తీసుకొని A అనేది జనరేటర్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ A కాకుండా X అండ్ Y అని 2 డిఫరెంట్ వాల్యూస్ తీసుకుంటే ప్రూఫ్లో మనకి ఈజీ ఉంటుంది. కాబట్టి లెట్ us కన్సిడర్ 2 ఎలిమెంట్స్. X, Y బిలాంగ్స్ టు G లాగా. వీటిని ప్రూవ్ చేసి XY = YX అయితే అది ఎబిలియన్ అనేసి కన్ఫర్మ్ చేసేయచ్చు. ఇలా చేయడానికి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ Gలో ఉన్నాయి. G అనేది యాక్చువల్గా సైక్లిక్ అంటే A⁴n వల్ల వస్తుంది. XY బిలాంగ్స్ టు G తీసుకున్నాము అని అంటే ఈ X అనేది
ఏంటి జీలోనే ఉంది. జీని మనం ఆల్రెడీ ఇనీషియల్గా ఇలాగ డిఫైన్ చేస్తుండే, దట్ ఈస్ ఏ వల్ల వస్తుంది అని. సో ఏ పవర్ ఆర్ అని వైని ఏ పవర్ ఎస్ అని రాయొచ్చు. ఈ ఆర్ అండ్ ఎస్ ఆర్ నథింగ్ బట్ ది ఇంటీజర్ వాల్యూస్ అయినప్పుడు. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఏ పవర్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఎస్ వస్తుంది. ఎప్పుడైనా బేసెస్ ఏమున్నాయి అని అంటే పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు. బేసెస్ ఇక్కడుండి ఈక్వల్ టు అయినప్పుడేమో అది ఈక్వల్ చేసేస్తాం. ఇక్కడ బేసెస్ ఈక్వల్ మల్టిప్లైలో ఉన్నాయి కాబట్టి వాటి పవర్స్ని యాడ్ చేస్తాం అనమాట. సో ఏ పవర్ ఆర్ ప్లస్ ఎస్ లాగా రాయొచ్చు. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై. నా అగైన్ మనం ఇంకేం చేయొచ్చు, దీన్ని ఈ అడిషన్లో ఉన్నాయి అని అంటే ఎప్పుడైనా అడిషన్ వాల్యూస్ ఆర్ ప్లస్ ఎస్ రాసినా ఎస్ ప్లస్ ఆర్ రాసినా ఏం కాదు అని ఏ పవర్ ఎస్ ప్లస్ ఆర్ లాగా రాస్తాం. ఇది మనకి ఏ పవర్ ఎస్ ఇంటూ ఏ పవర్ ఆర్ అయిపోద్ది. దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వై. నౌ ఈ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఇనిషియల్గా ఈ ఏ పవర్ ఎస్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, వై ఉండే. సో వై ఇంటూ ఏ పవర్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ది ఎక్స్. సో దేర్ ఫోర్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వైఎక్స్ అని రాసి దేర్ ఫోర్ ఇదేమైపోద్ది, జీ ఈజ్ ఎబిలియన్ అయిపోద్ది. సింపుల్గా ఎబిలియన్ డెఫినేషన్ అకార్డింగ్ వచ్చేటట్టు తీసుకున్నాం. ఈ సైక్లిక్ గ్రూప్ కాబట్టి దాని వాల్యూస్ ఏ పవర్లో ఎగ్జిస్ట్ అయిన ఉండే, అవి రెండు రాసి మల్టిప్లై చేసి రివర్స్ చేసేస్తే వచ్చేసింది. సింపుల్గా ఉంది. నెక్స్ట్ మనం ఏ అండ్ బి అనేవి రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి ఆఫ్ ఎబిలియన్ గ్రూప్. ఒక ఎబిలియన్ గ్రూప్కి సంబంధించిన రెండు ఎలిమెంట్స్ ఇవి. అయితే ఇందులో నుంచి ఏదైనా ఒక ఎన్ అనే ఇంటీజర్కి ఏబి హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఇంటూ బి పవర్ ఎన్ అని షో చేసేది ఉంది. దీని నుంచే ఫర్దర్గా ఈ ఎన్ ప్లేస్లో -1 పెడితే ఏబి హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ అనేసి షో చేసేది ఉంది. ఇదంతా ఎబిలియన్ గ్రూప్ అయిన కేసులో.